ఒత్తులు. ఇప్పుడు తెలుగులో ఒత్తుల గురించి తెలుసుకుందాం. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కావత్తు. కావత్తు ఇలా ఉంటుంది. మీరు ఒక నోట్బుక్ లో నీట్ గా రాసుకుని ప్రాక్టీస్ చేయండి. కా అంటే ఇలా ఉంటుంది, కావత్తు ఇలా ఉంటుంది. ఓకే, కావత్తు అంటే మనం ఇప్పుడు ఒత్తులు నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో కా అంటే కావత్తు ఇలా ఉంటుంది. ఇది పెద్ద ఖ. ఒత్తు కూడా అదే మాదిరిగా ఉంటుంది. పెద్ద ఖ ఒత్తు కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఖా ఒత్తు. కాకు కావత్తు ఇలా ఉంటుంది అన్నమాట. అలాగే గ అన్నప్పుడు గావత్తు ఇలా ఉంటుంది, తలకట్టు ఉండదు అంతే. గావత్తుకు తలకట్టు ఉండదు. గావత్తు గావత్తు ఇలా ఉంటుంది. పెద్ద ఘ పెద్ద ఘ ఒత్తి పలకాలి. పెద్ద గాకు ఒత్తు కూడా అలాగే ఉంటుంది, తలకట్టు ఉండదు. పెద్ద ఘావత్తు. చ చిన్న చా. ఇది చావత్తు పైన తలకట్టు ఉండదండి, ఒత్తి ఇలా ఉంటది. చావత్తు. పెద్ద ఛ కింద పొల్లు ఉంటుంది. పెద్ద ఛ. పెద్ద ఛకు ఒత్తు కూడా అదే మాదిరిగా ఉంటుంది, తలకట్టు ఉండదు. పెద్ద ఛ ఒత్తు తలకట్టు ఉండదు అంతే. పెద్ద ఛ ఒత్తు. జ ఒత్తు కూడా అదే మాదిరిగా ఉంటుంది. జావత్తు. జావత్తు. పెద్ద ఝ ఒత్తి పలకాలి. పెద్ద ఝ. జావత్తు కూడా అదే మాదిరిగా ఉంటుందండి. పెద్ద ఝ ఒత్తు కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఝావత్తు. టావత్తు కూడా అలాగే ఉంటుంది, పైన అలా ఉండదు. ఓకే, టావత్తు. పెద్ద టావత్తుకి తలకట్టు ఉండదు. పెద్ద తలకట్టు ఉండదు. పెద్ద టావత్తు. డావత్తు తలకట్టు ఉండదు. డావత్తు తలకట్టు ఉండదు. పెద్ద డావత్తు తలకట్టు ఉండదండి. పెద్ద డా ఒత్తి పలకాలి, ఢ అని పలకాలి. ఒత్తుకు తలకట్టు ఉండదు. అనా ఇది కూడా అలాగే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒత్తు కూడా అలాగే రాయాలి, అన్నా. అలాగే తావత్తు. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తావత్తు ఇలా రాయాల్సి వస్తుంది. మామూలుగా ఇలా రాస్తాం కదా, ఒత్తు మాత్రం ఇలా ఉంటుంది. ఒత్తులు తావత్తు అంటే ఇలా రాయాలి. ఇది తావత్తు. పెద్ద తలకట్టు ఉండదు అంతే, అలాగే రాయాలి. పెద్ద తావత్తు.
ద దావత్తు తలకట్టు ఉండదు. ద దావత్తు తలకట్టు ఉండదు. ద దావత్తు. పెద్ద ధ దావత్తు తలకట్టు ఉండదు. దావత్తు. పెద్ద ధావత్తుకు తలకట్టు ఉండదు. నా ఇది కూడా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఎలా ఉంటుంది? నావత్తు. నావత్తు. ఇది కూడా భిన్నంగా ఉంటుంది, అంటే సపరేట్ గా ఉంటుంది అనమాట. దీనిలా ఉండదు, అంతే. నావత్తును కొంచెం మనం నేర్చుకొని పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి ఇలాగా. ఓకే, నావత్తు ఇలా రాయాలి. పావత్తు సేమ్ అలాగే ఉంటుంది, తలకట్టు ఉండదు. పావత్తు. పావత్తు. పెద్ద ఫావత్తు. పెద్ద ఒత్తి పలకాలి, తలకట్టు ఉండదు. పెద్ద ఫావత్తు. సేమ్ అలాగే ఉంటుందండి, తేడా ఏముండదు. బావత్తు. బావత్తు. పెద్ద తలకట్లు లేకుండా ఉంటుంది, తలకట్టు ఉండదు అనమాట. పెద్ద భావత్తు. భావత్తు. మాకు మావత్తు ఇలాగుంటది. మావత్తు ఇలా ఉంటది. ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది, అంటే వేరేలాగా ఉంటది. కొంచెం నేర్చుకోవాలి దీన్ని. ఇలా అని ఇలా అనాలి. మావత్తు. మావత్తు. ఇది కూడా వేరే రకంగా ఉంటది. యావత్తు. యావత్తు. ఇది కూడా చక్కగా నేర్చుకోవాలి విద్యార్థులు. ఇలా రాసి ఇలా రాయాలి, వేరే రకంగా ఉంటుంది అనమాట. యావత్తు. యావత్తు. రా. ఇది రావత్తు కూడా చూడండి, ఇంతే. ఈ కిందది తీసుకున్నాడు అనమాట, అరచంద్ర ఆకారం అంటారు కదా, అలాగా. రావత్తు అంటే ఇలా ఉంటది. రావత్తు. లా. ఇది కూడా చూడండి, లా అంటే ఇలా రాయాలి. లావత్తు. లావత్తు. వేరే రకంగా ఉంటది ఇది. లావత్తు. వావత్తు అంటే ఇలా ఉంటది. వావత్తు ఇలా ఉంటది. వావత్తు చూడండి, ఇలా ఉంటది. ఇది ఇది కదా, కానీ ఇది చూడండి వావత్తు ఎలా ఉందో ఇలా ఉంటది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా రాసి చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. షావత్తు. తలకట్టు ఒకటి ఉండదు, అంతే. సేమ్ అలాగే ఉంటది. తలకట్టు ఉండదు. షావత్తు తలకట్టు ఉండదండి. షావత్తు. ఇది కూడా అంతే, తలకట్టు ఉండదు, అంతే. సేమ్ అలాగే ఉంటది. షావత్తు. షావత్తు. సావత్తు తలకట్టు ఉండదు. సావత్తు తలకట్టు ఉండదు. హావత్తు తలకట్టు ఉండదు. హావత్తు తలకట్టు ఉండదు. హావత్తు. అలా తలకట్టు ఉండదు. అలా అంటారు కదా, అలావత్తు తలకట్టు ఉండదు, అంతే. విద్యార్థులు తెలుగు భాషను చక్కగా రాయాలి అనుకునేవారు ఎవరైనా సరే ఒత్తులు కరెక్ట్గా, అంటే సరిగ్గా నేర్చుకొని ఉండాలి. చాలా మంది పొరపాటు చేసేది ఒత్తుల దగ్గరే. కాబట్టి ఇంతవరకు మీరు
ఏదైతే ఈ వీడియోలో చూశారో చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేను చెప్తున్న విషయాలను జాగ్రత్తగా మీరు కూడా నాతో పాటు పలుకుతూ ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒత్తులు కా కావత్తు ఇది భిన్నంగా ఉంటుంది. అంటే కా ఒత్తుకొచ్చేసరికి వేరే రకంగా రాస్తారు, కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో కావత్తు చూడండి ఎలా ఉందో, కావత్తు ఇలా ఉంది, దీనికి సంబంధం లేదు, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. తర్వాత పెద్ద కాగానే ఉంది, ఒత్తు కూడా అలాగే ఉంది, ఇబ్బంది లేదు. గావత్తు తలకట్టు ఒక్కటే లేదు. పెద్ద ఘా తలకట్టు ఒక్కటే లేదు. చావత్తు తలకట్టు లేదు. పెద్ద చావత్తు కూడా తలకట్టు లేదు, అంతే, సేమ్ అలాగే ఉంటుంది, తలకట్టు ఉండదు. సేమ్ డిటో అలాగే ఉంటుంది అన్నమాట. పెద్ద ఝా అలాగే ఉంటది, తేడా ఏముండదు. ఒత్తు కూడా సేమ్ అలాగే ఉంటది. పెద్ద ఝావత్తు. టావత్తు పైన ఇది ఒకటి ఉండదు, ఒకటి ఇలా రాస్తాం కదా పైన, అలాగా టా మీద ఉంటది కదా, అది ఉండదు. అలాగే పెద్ద ఠా, ఒత్తు ఠా అంటారు కదా, తలకట్టు ఉండదు, ఒత్తిలాగా ఉంటది. పెద్ద ఠావత్తు. డావత్తు తలకట్టు ఉండదు. డావత్తు తలకట్టు ఉండదు. పెద్ద ఢా తలకట్టు ఉండదు, సేమ్ అలాగే ఉంటది. ఢావత్తు, పెద్ద డావత్తు అలాగా. అనావత్తు కూడా అలాగే ఉంటది. తా అన్నప్పుడు చేంజ్ అవుతుంది, చూడండి తావత్తు అంటే ఎలా ఉందో, ఇలా ఉంటది. తా అంటే ఇలా రాస్తాం కదా, ఒత్తు మాత్రం చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటది. అలాగే పెద్ద థా సేమ్ అలాగే ఉంటది, తలకట్టు ఉండదు. పెద్ద థా తలకట్టు ఉండదు. దావత్తు దావత్తు తలకట్టు ఉండదు. పెద్ద ధా తలకట్టు ఉండదు, కామన్ దీనిలాగే ఉంటది. నావత్తు చూడండి కొంచెం కొత్తగా ఉంది ఇది, కాబట్టి కొంచెం ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. నావత్తు. పావత్తు పావత్తు. పెద్ద పావత్తు తలకట్టు ఉండదు. బావత్తు బావత్తు సేమ్ అలాగే ఉంటది, తేడా ఏం లేదు. పెద్ద భా అన్నా కూడా అలాగే ఉంటది, తలకట్టు ఉండదు. మా ఇది కొంచెం చూడండి, ఇలా రాసి ఇలా రాయాలి. మావత్తు మావత్తు. యావత్తు చూడండి, ఇలా రాసి ఇలా రాయాలి, దీనికి ఎక్కడా సంబంధమే ఉండదు. ఓకే, కాబట్టి ఇది కొత్తగా ఉంటది, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది యావత్తు రాయడం ప్రాక్టీస్ చేయాలి, ఇలా రాయాలి, ఇలా రాసుకోవాలి, యావత్తు అంటారు. రావత్తు అర్ధచంద్రాకారం అంటారు కదా, అలాగా ఇలా రాయాలి, కింద ఇలా రాయాలి. రావత్తు. లావత్తు ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది, కొత్తగా ఉంటది, దీన్ని ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా లావత్తు కింద ఇలా వస్తుంది, లావత్తు అంటే. వావత్తు ఇది కూడా చూడండి ఇలా ఉంటది. వావత్తు కొంచెం కొత్తగా ఉంటది. వావత్తు. షావత్తు తలకట్టు ఒకటే ఉండదు, అంతే. షావత్తు తలకట్టు ఉండదు. షా అంటారు కదా, షా ఇది. షా తలకట్టు ఉండదు, ఒత్తు కూడా అలాగే ఉంటది. షావత్తు తలకట్టు ఉండదు. సా దీనికి కూడా తలకట్టు ఉండదు. సావత్తు. హావత్తు తలకట్టు ఉండదు. హావత్తు తలకట్టు ఉండదు. అలా తలకట్టు ఉండదు.